క్రేజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. సమ్మర్ వచ్చేసింది. సో ప్రతి ఇంట్లో కామన్గా ఉండేది ఆవకాయ అన్నమాట. సో ఆవకాయ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. సో సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో కామన్గా చేసేది ఆవకాయ అన్నమాట. అది ఎవరికి ఏ కర్రీ నచ్చినా నచ్చకపోయినా ఆవకాయతో తింటే ఆ కమ్మదనమే వేరు కదా. సో అలాంటి ఆవకాయ బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో మా ఇంటి ఆవకాయ మేము ఎలా పట్టుకుంటున్నాం అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ముందుగా మనకి ఆవకాయ అనేది ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం ముక్కలను అయితే కొట్టించుకోవాలన్నమాట. కొట్టించుకుని వాటిని ఫుల్గా నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి డస్ట్ పార్టికల్స్ అనేవి లేకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకుని మనమైతే క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము చూస్తున్నారు కదా, మేము ఆవకాయని మొత్తం ఒక క్లాత్ మీద వేసేసి దాన్ని నీట్గా ముక్కలకి పైన పొర అనేది ఉంటుంది, ఆ పొరని తీసేయాలి. అండ్ పైన బొడ్డు ఉంటుంది కదా, అది ఏ ముక్కలకైతే ఉన్నాయో ఆ ముక్కల్ని అండ్ జీడి వచ్చిన ముక్కల్ని అండ్ కొంచెం పండిపోయిన ముక్కలు లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ మనం పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. సో మనమైతే ఒక మెజరింగ్ గిన్నె తీసుకోవాలి. మీరు ఏ గిన్నెతో అయితే ముక్కల్ని మెజర్ చేస్తారో అదే గిన్నెతో మనం కారం కానీ అన్నీ తీసుకుంటాం అనమాట. మేము ఇక్కడ ఆ పెరుగు డబ్బాతో అయితే మెజర్ చేస్తున్నాం. మాకు టోటల్లీ 3.5 to 4 అయితే వచ్చింది. ఆ పెరుగు డబ్బాతో తీసుకుంటే 3.5 to 4 డబ్బాలు అయితే మాకు ముక్కలు అనేవి వచ్చినాయి అనమాట. మీ ఇంట్లో మీకు ఏ జార్ అయితే అవైలబుల్ ఉంటుంది, లైక్ మీరు ఎప్పుడు ఆవకాయకి ఏ మెజరింగ్ జార్ అయితే యూజ్ చేస్తారో మీరు అదే తీసుకోవచ్చు. మేమైతే ఇక్కడ మెజరింగ్ కోసం ఎగ్జాక్ట్ కొలత కోసం అని చెప్పి మేము ఈ జార్ని అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ ఆవకాయకి మనకి ముందుగా ఆవ పొడి అండ్ కారం, ఉప్పు, ఆయిల్ అయితే మనకి మెయిన్గా కావాలి. ఈ ఉంటే చాలన్నమాట. మనకు ఆటోమేటికల్లీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టే. మేమైతే ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ వేరుశనగ నూనె అయితే తీసుకుంటున్నాము. ఫస్ట్ ఒక ప్యాకెట్ ఫుల్ ఆఫ్ ఆయిల్ని అయితే మేము అందులో వేసేసామన్నమాట. అందులో వేసేసి ముక్కల్ని మొత్తం మేము తీసుకున్న ముక్కలు అన్నిటిని అందులో వేసేసి ఆయిల్లో ముక్కలన్నిటికి బాగా పట్టివ్వాలి. అలా ముక్కలన్నిటికి బాగా ఆయిల్ అనేది పైనుంచి కింద వరకు కలిపేసి అండ్ మనం ఏ జార్తో అయితే ముక్కలు తీసుకున్నామో 4 జారు యొక్క మామిడికాయకి 1 జారు యొక్క కారం అనేది సరిపోతుంది. అంటే మేము తినే ఘాటుకి మాకు 4 జార్స్కి 1 జార్ కారం అనేది మాకు సరిపోతుంది అనమాట. మీ కారం టేస్ట్కి తగ్గట్టు మీరు తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, లేదు మేము ఇంకా స్పైసీగా తింటామంటే ఇంకా ఎక్కువే మీరు తీసుకోవచ్చు. ఇది మేము పచ్చడి కారం వాడుతున్నాము. ఓన్లీ ఈ కారం ఎస్పెషల్లీ ఫర్ పచ్చళ్ళ కోసమే చేసిందనమాట. సో ఈ కారం వాడుతున్నాం. మాకు ఇది వాడితే ఎగ్జాక్ట్లీ మాకు మా పచ్చడికి ఘాట్ అనేది సరిపోతుంది. మేము ఈ డబ్బా తర్వాత ఎక్స్ట్రాగా కారం అసలు ఏం యాడ్ చేయలేదు. సో ఎగ్జాక్ట్ ఆ డబ్బాతో అయితే మేము కారం తీసుకుంటున్నాం అనమాట. చెప్పాయి కదా, ఫస్ట్ ఏ డబ్బాతో అయితే మనం మెజర్ చేసుకుంటామో దాంతో ఉప్పు, కారం ఇంకా ఆవపొడి ఏదైనా మనం దాంతోనే వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఆవపొడిని అయితే తీసుకుంటున్నాము. అది కూడా మనం తీసుకున్న మెజరింగ్ జార్తో హాఫ్ వేసుకోవాలన్నమాట. హాఫ్ వేసుకుని ఉండలు లేకుండా పౌడర్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మేమైతే ఇన్స్టెంట్ తీసుకుని మిక్స్ చేసుకుంటున్నాం. మీకు కావాలితే మీరు ఇంట్లో కూడా ఆవపొడి తయారు చేసుకోవచ్చు. సో ఆవపొడిని మొత్తం ఆ పికిల్స్ మీద కారాన్ని ఎలా అయితే మనం స్ప్రెడ్ చేసుకుని వేసుకున్నామో ఆవపొడిని కూడా అట్లనే మనం మొత్తం వేసుకోవాలన్నమాట. సో ఇంకలా ఆవపొడి, కారం వేసేసాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనమాట. మీకు క్రిస్టల్ సాల్ట్ గల్లుప్పు ఇష్టమైతే మీరు గల్లుప్పు తీసుకోవచ్చు, నార్మల్ సాల్ట్ అయితే నార్మల్ సాల్ట్ తీసుకోవచ్చు. మేము ఇక్కడ నార్మల్ సాల్టే తీసుకున్నాము. అది కూడా డబ్బాలో హాఫ్ ఆవపొడి, హాఫ్ ఉప్పు.
ఫుల్ కారం అనమాట. సో మేము తీసుకున్న మెజరింగ్ క్వాంటిటీస్ అయితే అయ్యి. సో మేము ఇక్కడ జస్ట్ లైట్గా మెంతులు కూడా తీసుకుంటున్నాం అనమాట. జస్ట్ తక్కువ మెంతులు, మరీ ఎక్కువ అయితే తీసుకోవట్లేదు. సో జస్ట్ 50 grams ఆఫ్ మెంతులు తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని పైనుంచి కిందకి మొత్తం ముక్కలన్నిటికీ పడేలాగా ఫుల్ కలపాలి. మొత్తం A to Z ఫుల్ కలుపుతానే ఉండాలి. సో దట్ ఆ కారం కానీ అవి కానీ అవన్నీ మనకి యాడ్ అవుతాయి. సో మిగిలిన మనం ఫస్ట్లో ఒక ప్యాకెట్ నూనె వేసుకున్నాం కదా, సో వెనకాల ఇంకో హాఫ్ ప్యాకెట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. హాఫ్ ప్యాకెట్ ఆయిల్ వేసేసాక టోటల్ మనం ఇక్కడ 1.5 ఆయిల్ ప్యాకెట్స్ని అయితే మనం యూజ్ చేసాము. సో ఇంకా ఫుల్ ఆయిల్ని అయితే మనం వేసి కలపాలన్నమాట. లేక కారం, ఆవు పొడి, ఆ ఉప్పు మొత్తం ముక్కలన్నిటికైతే పట్టాలి, ఫుల్ పట్టాలి. సో మీరు ఎలాంటి జార్ తీసుకోవాలంటే తడి అనేది అసలు ఉండకూడదు. మీరు తీసుకున్న ఏ జార్లో అయినా తడి ఉంటే పచ్చడి మొత్తం స్పాయిల్ అయిపోయిద్ది, బూజు పట్టేసి మొత్తం పాడైపోయిద్ది. సో వాటర్ తడి లేనిది తీసుకోవాలి. 1 to 2 to 3 times చెక్ చేసుకోండి. వాటర్ అనేది అసలు ఉండకూడదు. వాటర్ లేకుండా కలపడానికి వీలయ్యేలాగా పెద్ద పెద్ద బాణీలు అయితే తీసుకుని మనం చేసుకోవాలన్నమాట. సో దట్ ముక్కలు కలపడానికి, అటు ఇటు తిరగేసుకోవడానికి క్వాంటిటీ మనకి ఫ్రీగా ఉంటుంది కలుపుకోవడానికి. సో అలా ముక్కల్ని మొత్తం మనం కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాము. వెల్లుల్లిపాయలని పైన పొట్టు తీసేసి ఓన్లీ వెల్లుల్లిపాయని ఒలుచుకోవాలి. ఇక్కడ మేము 150 grams ఆఫ్ వెల్లుల్లిపాయలని అయితే మేము తీసుకుంటున్నాం అనమాట. వెల్లుల్లిపాయని వేసి అది కూడా పచ్చడిలోకి మనం ఫుల్గా వేసి కలపాలి. మళ్ళీ చెప్తున్నాను కదా, వాటర్ అనేది అసలు పచ్చడికి తగలకూడదు. వెల్లుల్లిపాయలు వేసి మనం ఇంకలా కలుపుతూ ఉండాలి. మీకు కావాలి అనుకుంటే, అంటే మీకు ఎగ్జాక్ట్ కొలతలు తెలుస్తాయి, ఎవ్రీ ఇయర్ మేము ఇంతే పడతాము ఆ కొలతలు అనుకుంటే మీరు గుడ్ అదే కొలతలతో వెళ్ళొచ్చు. మీకు కావాలంటే టేస్ట్ చూసుకోవచ్చు, ఏదైనా ఎక్కువైందా తక్కువైందని మనకి ఫస్ట్లోనే తెలిసిపోయిద్ది కదా. సో మొత్తాన్ని మిక్స్ చేసేసి మనం ఏ గిన్నెలో అయితే ఎప్పుడు నిల్వ చేసుకుంటామో, మేమైతే ఒక 2-3 days వరకు, జస్ట్ ఒక 2 days వరకు అయితే ఆ గిన్నెలో ఉంచేసామన్నమాట. ఆ గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ మేము వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. సో మిక్చర్ మొత్తాన్ని కలిపేసుకుని పక్కకైతే తీసేసుకోవాలి. మనం తీసుకునే గిన్నె కూడా వాటర్ అనేది అసలు తగలకూడదు. వాటర్లెస్ ఒక చుక్క వాటర్ కూడా మనకు ఉండకూడదు.
మొత్తం ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దానిపైన కూడా మనం ఇంకొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. పచ్చడిలో వెల్లుల్లిపాయ చాలా టేస్ట్ ఉంటుంది. నేను లిటరల్లీ ఆవకాయ కలుపుకుంటే అందులో వెల్లుల్లిపాయ కూడా తింటాను అనమాట, అంత ఇష్టం. సో ఇంకా అలాగా పచ్చడి మీద అలా వెల్లుల్లిపాయలు వేసేసి మనం ఆ పచ్చడి మిక్చర్ మొత్తాన్ని పక్కకైతే పెట్టేసుకోవాలి. సో కమింగ్ టు మై ఫేవరెట్ పార్ట్ అనమాట. అలా ఆవకాయ కలిపాక అందులో వేడి వేడి అన్నం కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఆవకాయ కలిపిన అన్నాన్ని ఎంతో ఇష్టపడతాం కదా. సో మా ఇంట్లో కూడా అంతే. అలా మా అత్తయ్య గారు ఆవకాయ కలిపాక పిల్లలందరూ వచ్చి చుట్టూ చేరిపోయారనమాట ఆవకాయ ముద్దల కోసం. చిన్నప్పటి నుంచి అది ఒక ఫీలింగ్, లైక్ ఆవకాయ కలిపాక మస్ట్ అండ్ షుడ్ కదా అందులో అన్నం కలిపి అందరం తలుకో ముద్ద తింటే ఆ టేస్టే వేరుంటుంది. మీలో ఎంతమందికి ఇలా ఆవకాయ కలిపిన అన్నం అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో ఫైనల్లీ ఇంకా మేమైతే అలా ఆవకాయలు అయితే తినేసాము. ఆ ముద్ద వేడి వేడి అన్నంలో ఫ్రెష్గా కలిపిన ఆవకాయ ఆసమ్ టేస్ట్. అసలు లిటరల్లీ ఆవకాయ మించిన ఏ టేస్ట్ ఉండదని హెవెన్ టేస్ట్ అది. సో మీలో ఎంతమందికి ఈ ఆవకాయ ముద్దలంటే ఇష్టము అండ్ ఆవకాయ ఎంతమందికి అయితే ఇష్టమో, ఇన్ కేస్ ఈ నేను చెప్పిన ప్రాసెస్లో ఎవరైనా ఆవకాయ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.